మందిని తొలగించారన్న దాని మీదనే స్టార్ట్ అయింది. అది కొనసాగుద్ది కూడా. ఇప్పుడు బాబు గారు చెప్పారు కదా, స్పష్టమైన హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి కుమారస్వామి గారని. 100% ఇచ్చారండి. ఆయన రావటం కూడా స్వాగతించాం. పెద్ద మంచి కార్యక్రమం. గవర్నమెంట్ రాగానే ఇమీడియట్లీ వైజాగ్ వచ్చి ఒక రోజంతా గడిపి స్థానిక ఎంపీ గారు శ్రీ భరత్ గారు కానీ, మీ నాయకులు, జనసేన నాయకులు కానీ, మంచి కార్యక్రమం అలా కొనసాగుతుంది అని చెప్పి డబ్బులు రిలీజ్ చేసిన తర్వాత వందల్లో కాదండి, వేల మందిని తొలగించడంలో ఆంతరంగికం ఏంటి సార్? అది అక్కడే డౌట్స్ వస్తున్నాయి. ఆ ఉద్యమం మాది పెద్ద పార్టీ, నేషనల్ పార్టీ, మాది మీ పార్టీ, తర్వాత మీ పార్టీకి సమానంగా భారతదేశంలో ఉంది. మేము ఉద్యమం చేసేది ప్రధానమంత్రి గారి నోటీసులో ఉండాలి, ఉద్యోగుల శాఖ మంత్రి నోటీసులో ఉండాలి, సమస్య పరిష్కారం కావాలనే తప్ప ఇక్కడ రాజకీయం ఏముందండి? మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు, పార్లమెంటులో అంతకన్నా లేదు. మేము రాజకీయం చేసే సందర్భం కాదు. ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. రాజకీయం కానే కాదు. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ పోరాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా అది మీరు రాజకీయం అని చెప్పినా, ఆందోళన అని చెప్పినా, మా బాధ్యతగా పోరాటం మొదలు పెట్టాం. అది ఏ రూపంలో శాంతియుతంగానే చేస్తున్నాం. దాన్ని మీరు ఇచ్చే ప్రజలకి, కార్మికులకి మీరు ఇచ్చే ఉద్యోగాలను బట్టి పాత వారిని నిలబెడుతూ కొత్త వారికి ఇస్తున్నామనే బలమైన హామీ, వ్రాతపూర్వకమైన హామీ ఇచ్చారనుకోండి, అంతకంటే ఏం కావాలండి కాంగ్రెస్ పార్టీకి? మేమిచ్చిన స్టీల్ ప్లాంట్ ని, మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్టీల్ ప్లాంట్ ని నిలబెట్టామని చెప్పుకుంటారు తప్ప ఈ స్టీల్ ప్లాంట్ నిర్మించామనో, కట్టామనో, పునాదులు వేసామనో చెప్పలేరు కదా. మీరు నిలబెట్టే హక్కు మీకుంది. ఆ స్థానంలో మీరు ఉన్నారు. మీరు నిలబెట్టాలనే కోరుకుంటున్నాం. జరుగుద్దని కూడా ఆశిస్తున్నాం. మీ మాట నిజం కావాలని కోరుకుంటున్నాం. కుమారస్వామి గారు రావటం అనేది చాలా గొప్ప విషయం అండి. చిన్న విషయంగా మేము భావించలేదు. దానికి స్టిక్ ఆన్ అయ్యి పట్టుబడి ఉండి ప్రైవేటీకరణ జరపకుండా ఆపాలి, ఉద్యోగస్తులందరినీ అలానే ఉంచాలి, 6 కార్డులు ఉన్న కార్మికులందరినీ, భూ నిర్వాసితులందరికీ కొత్త ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళు పెళ్లిళ్ళు కాక, ఇల్లులు కట్టుకోలేక, అప్పుల పాలై కూలికి వెళ్తున్నారు సార్. మాకంటే కూడా బాబు గారికి బాగా తెలుసు వాళ్ళ జీవన స్థితిగతులు. వాళ్ళు ఎక్కువ జనసేన పార్టీతోటే ఉంటారు. ఇప్పుడు కూడా మొన్న ఎన్నికల్లో కూడా మీకే ఎక్కువ వేశారు, కాంగ్రెస్ పార్టీ కంటే కూడా మీ కూటమికే ఓట్లు వేశారు. వాళ్ళ కోసమైనా మీరు మీ పెద్దలతోటి మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో తొలగించడానికి వీల్లేదని, తొలగించిన వాళ్ళని, తొలగించబడుతున్నా చెప్పిన వాళ్ళని తీసుకొని కొత్త వాళ్ళని ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎస్ సార్. ఒకసారి ఆదినారాయణ గారు జాయిన్ అయ్యారు. మళ్ళీ ఆదినారాయణ గారు నమస్తే. ఆదినారాయణ గారి డిస్టర్బెన్స్ ఉంది. రైట్. ఒకసారి మనం వివేక్ గారు ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ ఒకటి రెండు ఇష్యూస్ మాట్లాడుకోవాలి. కొన్ని ఇష్యూస్ ఇక్కడ ఫస్ట్, ఇవాళ ప్రధాని మోడీ గారు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఏమన్నా అంటే మీ కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి ఏమైనా ఆలోచన చేస్తున్నారా? అది అంటే